నిన్న మొన్న అనుకుంటాను, మొన్న అంటే గత వారంలో సేవకులు సగిరింది. అంటే 200 సంవత్సరాలు బెదర్న్ అసెంబ్లీ స్టార్ట్ అయిందని శృతి కూడిగా జయప్రదాస్ అన్న గారు కూడిక ఏర్పరిచాడు. కూడిక ఏర్పరిస్తే మొదటి రోజు అక్కడ దైవజనులు 4 వచ్చారు. 4 వాక్యం చెప్పారు. ఫస్ట్ మెసేజ్లో ఫస్ట్ రోజే 4 అయిపోయిన తర్వాత అప్పటికే 1:20 అయిపోయింది. 1:20 అయిన తర్వాత నేను వెళ్ళి ఆ సేవకుల కూడికలో కూర్చుంటే అనుకోకుండా మైక్ దగ్గర నిలబడి ప్రేమానందం అని వచ్చి ఈ వచ్చిన 400-500 మంది సేవకులకు ఒక 10-15 నిమిషాల వాక్యం చెప్తాను అన్నాడండి. సేవకులకు ఆ సమయంలో నాకు ముందు చెప్పలే. సరే నేను 10 గంటలకు వెళ్ళా కానీ అన్నా నువ్వు 15 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్పాలని నాకు చెప్పాలి కదా, నాకు చెప్పలా. వాళ్ళు 4 చెప్పేశారు వాక్యం. పెద్దవాళ్ళు నాకంటే అనుభవం కలిగిన వారు పెద్దవారు వాక్యం చెప్పారు. ఇక నాకెందుకు ఇస్తారు, నన్నెందుకు చెప్పమంటారని నేను మామూలుగా కూర్చున్నా. ఎవరికి అట్లా కూర్చున్నా, వినటానికి వెళ్ళాను. కూర్చున్న తర్వాత 4 చెప్పారు. పాల్గాంధీ గారు చెప్పారు, ఐజక్ బాబు చెప్పాడు, తర్వాత చెన్నై ఈ మ్యాచెస్ గారు చెప్పాడు, జయప్రదాస్ అని చెప్పాడు. ఈ 4 చెప్పి కూర్చున్న తర్వాత లాస్ట్ నన్ను చెప్పమన్నాడు. నన్ను చెప్పమంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏం చెప్పాలి సేవకులకి? మామూలు కూడికి కాదు కదా, సేవకులు కదా, ఎక్కడి నుంచో 4 పక్కల నుంచి వచ్చారు కదా, సేవకులందరూ వచ్చారు కదా. సేవకులకు ఆ సమయంలో నేనేం చెప్పాలి చెప్పండి త్వరగా. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మైక్ దగ్గరికి వెళ్ళి ప్రేమానందం అని వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు దైవజనులు వాక్యం చెప్పాలంటే ఏం చెప్పాలి నేను? ఒకవేళ నేనేమి చెప్పలేను అనుకో, అందరి ముందు నేనేమైపోతా? ఏమండి, అందరి ముందు ఏమైపోతా? అనువాదం చేసిన తర్వాత వాక్యం చెప్తానని చెప్పకపోతే అరే ఈయన భయపడుతున్నాడు, ఈయన చెప్పలేడు అనుకుంటాను. దేవుని కృపను బట్టి కళ్ళు మూసుకొని 2 సెకండ్లు అట్లా కళ్ళు మూసుకొని ప్రభువా నువ్వే సహాయం చేయాలి వాక్యాన్ని ప్రారంభం చేశాను. 20 నిమిషాల్లో అవసరమైన సందేశం వచ్చింది దైవజనులకి. అందరూ లేచి వచ్చారు. అన్నా 20 నిమిషాలు చెప్పినా పర్వాలేదు, అద్భుతమైన వాక్యం చెప్పారు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్యం? హృదయంలో వాక్యం ఉంటే ఆటోమేటిక్గా ఏ సమయంలోనైనా, సమయమందు చెప్పండి, అసమయమందు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ప్రకటించాలి. సమయమందు అసమయమందు అంటే ఏ వాక్యం అంటే ఆ వాక్యం చెప్పడానికి లేదు. మళ్ళీ ఆ సమయాన్ని బట్టి, ఆ ప్రజలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి వాక్యం చెప్పాలి. మళ్ళీ లేదంటే చెప్పడానికి లేదు. అంత క్రమంగా చెప్పాలి వాక్యం అంటే. క్రమం లేకుండా వాక్యం చెప్పడానికి వీల్లేదు ప్రేమైన దేవుని బిడ్డరా. అందువల్ల తూర్పు పక్క ఏముందంటే ఏదేను వనము యెహోవా నాటినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరి కొరకు నాటాడు తూర్పు పక్క ఏదేను వనం అంటే? ఆయన నరుని చేశాడే. ఆ నరుని ఆ ఏదేను వనంలో ఉండటానికి ఏదేను వనము నరుడు కొరకు తయారు చేసిన వాడిగా మనం చూస్తున్నాం. ఆ ఏదేను వనములో ఆదాము అవ్వ ఇద్దరు పెరిగారా పెరగలేదు? త్వరగా చెప్పాలి. ఏదేను వనములో పెరిగారు. ఎప్పుడు? 2వ అధ్యాయం కదండి, 3వ అధ్యాయము 7వ వచనం వరకు ఏదేను వనములో వారిద్దరు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదేను వనం ఏ పక్క ఉందనుకున్నాం చెప్పండి? తూర్పు పక్క ఉంది. 29వ అధ్యాయంలో ఆదికాండంలో తూర్పు పక్కకు బయలుదేరి వెళ్ళిన యాకోబు మొదటిది. రెండేది తూర్పు పక్క ఏముందంటే ఏదేను వనం ఉంది తూర్పు పక్క. ఆ ఏదేను వనం ఎవరి కొరకు చేశాడు దేవుడైన యెహోవా అంటే? ఆయన సృజించిన నరుల కొరకు ఆ ఏదేను వనము చేశాడు. ఆ ఏదేను వనములో ఆదాముకి అవ్వకి ఫలాలు తింటూ హాయిగా ఉన్నారు. ఏదేను వనము దేనికి సూచనంటే పచ్చదనానికి, సంతోషానికి సూచన. గ్రీను కొంతమంది టూర్లు పోతుంటారండి. కొంతమంది ఉద్యోగాలు చేసేవారు సెలవులు వచ్చినప్పుడు సెలవులు తీసుకొని టూర్ వెళ్తారు. ఏ ప్రాంతాలకు వెళ్తారో చెప్పండి? పచ్చగా ఉన్న ప్రాంతాలు. అక్కడికి వెళ్ళి కాసేపు హాయిగా కూర్చుంటే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. ఏదేను మనము తూర్పు పక్క నాటినట్టుగా యెహోవా మనం చూడగలిగాం. తూర్పు పక్క ఎందుకు నాటాడంటే తను చేసుకున్న నరుని కొరకు తూర్పు పక్క ఏదేను వనాన్ని అమర్చిన వాడిగా, నాటిన వాడిగా మనం చూడగలిగాం. దాటిపోతాం. ఇంకా అక్కడ నేను ధ్యానం చేయట్లా, చాలా
ఆ ఏదైనా వనంలో ఏముంది, ఏం కథ, ఎన్నాళ్ళు వాళ్ళు ఉన్నారు, అవన్నీ నేను చెప్పడంలా, ఓర్క సింపుల్గా మీకు చెప్పుకుంటూ వెళ్తున్నా. తర్వాత దేవుని చిత్తం అయితే ఒక్కొక్కటి తర్వాత మళ్ళీ మనం నిదానంగా ధ్యానం చేద్దాం. ఇప్పుడు రండి, ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయం, మూడేది వరుసగా లైన్గా చెబుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. 1 తూర్పు పక్కకి అక్కడి నుంచి లేచి యాకోబు బయలుదేరి వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు తూర్పు పక్క నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకున్నారు? ఒక్కడే పోయి పిల్లల్ని, భార్యల్ని, పనివారిని అందరూ తీసుకొని, అంటే ఆశీర్వాదంతో వస్తున్నట్టుగా మనం చూడగలిగాం. తూర్పు పక్క ఆశీర్వాదం ఉందని చూసుకోగలిగాం. తర్వాత తూర్పు పక్క ఏదేను వనములో ఆయన నిర్మించుకున్న నరుడు ఏదేను వనంలో ఉన్నట్టుగా రెండేది మనం చూసాం. 13వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి లోతు తనకి ఏదోను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు ఏరైపోయిరి. ఇక్కడ లోతు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోతు అబ్రహామును విడిచిపెట్టి వేరైపోవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు లోతు ఎటు వెళ్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. తూర్పు పక్కకు బయలుదేరి వెళుతున్నాడు. అంటే యాకోబు ఎటు వెళ్ళాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. యాకోబు ఎటు వెళ్ళాడండి? తూర్పు పక్కకు బయలుదేరి వెళ్ళాడు. లోతు ఎటు వెళ్తున్నాడండి? తూర్పు పక్కకు బయలుదేరి వెళుతున్నాడు. తూర్పు పక్క ఏముందంట? 13వ అధ్యాయంలో 11వ వచనం చదివామే. తూర్పు పక్క ఏముందని వెళ్తున్నాడు లోతు? అబ్రహాముని విడిచిపెట్టి లోతు అబ్రహాము నుంచి తూర్పు పక్కకు బయలుదేరి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. తూర్పు పక్క ఏముందో చూద్దాం, చదవండి కొన్ని ఇచ్చినాలు అక్కడ. తూర్పు పక్కకు బయలుదేరి వెళుతుండెను. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న ఆ పట్టణము ప్రదేశములలో కాపురముండి సొదమ దగ్గర తన గుడారము వేసుకున్నాను. మనుషులు చదవండి, ఇక్కడ ఎటు వెళ్ళాడు అని అంటే తూర్పు పక్కకి వెళ్ళాడు. కానీ తూర్పు పక్క ఏ దేశం ఉంది? ఇప్పుడు చెప్పాలి మీరు. సొదమ దేశం ఉంది. సొదమ గ్రామం అనేది తూర్పు పక్క ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ వారి దగ్గర ఆయన కొన్ని దినాలు నివాసం చేసిన వాడిగా మనం చూస్తున్నాం. ఇంకా మీరు కొంత ముందు వచ్చిన 11 కంటే ముందు చదివితే ఆ పట్టణం ఎలా ఉందంట చూడండి. ఆ పట్టణం కళ్ళుకి ఎలా ఉందంట? లోతు 9వ వచనం బాబు, 10వ వచనం. లోతు తన కన్నులెత్తి చూసినప్పుడు ఏదాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు యెహోవా సొదొమ గుమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చేంత వరకు అదంతయు ఎలాగుందంట? తూర్పు పక్క యెహోవా తోట వలె ఉందంట. దేవుని తోటల్లోకి వెళ్తే ఎలా ఉంటుందండి? మనకి చాలా ముద్దుగా తోటలు ఉంటాయి, పచ్చగా ఉంటాయి తోటలు. ఒక తోటలా ఉంది సొదొమ గుమొర్రా పట్టణాలని, ఒక తోటగా తూర్పు పక్క ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అది చూసినప్పుడు, ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు ఆయన అటే వెళ్తానన్నాడు అబ్రహాముతో. సరే నువ్వు తూర్పుకి వెళితే అబ్రహాం అన్నాడు, నేను ఎటు వెళ్తానన్నాడండి? పరమటికి వెళ్తానన్నాడు. నువ్వు తూర్పుకి వెళ్తావా? నేను పరమటికి వెళ్తా. నువ్వు ఉత్తరం వెళ్తావా? నేను దక్షిణం వెళ్తా. లోతుకి అబ్రహాం చెప్పాడు. అయితే లోతు కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తి చూడడంలో పచ్చగా అగపడుతుందంట. ఏంటి పచ్చగా అగపడుతుంది? సొదొమ పట్టణం కదండి, పచ్చగా అగపడుతుండే ఒక తోట వల్లే ఉంది. అందుకని ఆశపడి లోతు ఆ తూర్పు పక్కకు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ తర్వాత శాపం వచ్చింది. ఆ సంగతిలో నేను పోవట్లా, ఓరకట్టం మీకు వచ్చిన మాత్రం చూపిస్తున్నాను. దాటిపోదాం. మూడేది లోతు బయలుదేరి వెళ్ళాడు, తూర్పు పక్కకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తూర్పు పక్కకు వెళ్ళినట్టు చూస్తున్నాం. 4 చూద్దాం చూడండి. 4 మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ చరణం. 4 మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ చరణం 1వ వచనం. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని మేమేం చేయడానికి వచ్చాము? పూజించటానికి వచ్చాము. తూర్పుని ఇప్పుడు ఏమని 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. తూర్పు పక్క ఏమని 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 పాయింట్లు ఏంటంటే, తూర్పు పక్క నుంచి ఎవరు వచ్చారు? త్వరగా చెప్పాలి. ఇప్పుడు మీరు జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, తూర్పు పక్క ఎవరున్నారండి? జ్ఞానులు తూర్పు పక్క ఉన్నారండి. తూర్పు పక్క ఉన్న జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? వారు బెత్లెహేముకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బెత్లెహేముకు వచ్చారు. తూర్పు పక్క ఉన్న వారు బెత్లెహేముకి ఎందుకు వచ్చారు? వారు తూర్పు పక్కన ఏముందంట? నక్షత్రాన్ని చూసి. ఇప్పుడు చెప్పాలి, 2 మాటలు అని చెప్పాను. 1, తూర్పు పక్క నక్షత్రం ఉంది. 2, తూర్పు పక్క జ్ఞానులు ఉన్నారు. తూర్పు పక్క ఎవరున్నారండి? జ్ఞానులు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అర్థం కావాలని చెప్పేసి సరుగా అవునా? అర్థం కాని వాళ్ళు 2 చేతులు ఎత్తండి. 2 1 వదిలే. నాకు అర్థం కాలేదు ఈ వాక్యం అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఇంకా అందరికి అర్థమవుతుందా? ఏయా, ఇంకా మీకు ఎవరికన్నా అర్థం కాని వాళ్ళు చెప్పండి. తూర్పు పక్క జ్ఞానులు ఉన్నారు. తూర్పు పక్క జ్ఞానులు ఉన్నారు. తూర్పు పక్క ఇంకేముందంట? నక్షత్రం చూసి. నక్షత్రం ఎటు సైడ్ ఉందంట? తూర్పు దిక్కున. అంటే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, తూర్పు పక్క ఉన్న జ్ఞానులు నక్షత్రాన్ని చూసుకుంటూ ఎక్కడికి వచ్చారంట? వారు బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేముకు వచ్చిన వారు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? రాజు దగ్గరికి వచ్చి రాజును అడుగుతున్నాడండి. పుట్టిన బాలుని అడుగుతున్నాడండి. తూర్పు పక్క ఉన్న జ్ఞానులు, వారి జ్ఞానవంతులే కదా, జ్ఞానం కలిగిన వారే కదా. జ్ఞానం కలిగిన వారు వచ్చి హేరోదు రాజు దగ్గరికి వచ్చి, రాజుగారు ఒక చిన్న బాలుడు పుట్టాడంట, ఆ బాలుని పూజించడానికి మేము వచ్చాము అని రాజుని అడిగితే రాజు కోపం వస్తుందా? కోపం రాదా? మీరు చెప్పాలి త్వరగా. చెప్పరే, కోపం వస్తుందా? కోపం రాదంటే గమ్మున కూర్చున్నరే. చాయ్ తాగుతురా? చల్లగా ఉంది. ఒక రాజు దగ్గరికి వచ్చి, మేము తూర్పు పక్క నుంచి వచ్చాము, మేము జ్ఞానులమి, తూర్పు పక్కన ఒక నక్షత్రాన్ని చూసుకుంటూ ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఒక చిన్న బాలుడు రాజుగా పుట్టాడంట, ఆయన మేము పూజించడానికి వచ్చాము, ఆయన పుట్టిన స్థలం ఎక్కడో, ఎక్కడ వాళ్ళ ఇల్లు మాకు చెప్పమని రాజుని అడిగాడు. ఇప్పుడు ఈ రాజుకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందా? రాదని అడిగాడు. వాళ్ళు తూర్పు పక్కన చేసిన వాళ్ళు రాజుకు మొక్కాలి కదా, నమస్కారం చేయాలి కదా. రాజుకు మొక్కి రాజుకు నమస్కారం చేయాల్సిన వాళ్ళు చూడండి ఎంత జ్ఞానవంతులు, ఎంత ధైర్యం కళ్ళవాళ్ళు చూడండి. అది ఏంటనే తీసుకురావాల్సింది ఏంటంటే ధైర్యం. రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడున్నాడు? ఆ బాలుడు ఎక్కడున్నాడు? మేము ఆయన చూడటానికి వచ్చాము. చూడటమే కాదంట, ఇంకా చెప్పాలి. ఆయన ఏం చేయాలంట? ఆయన చూసిన వాళ్ళు వారినే ఉంటారులే. ఏం చేయాలంట? పూజించి. ఆయన ఏం చేయాలంటే వారు పూజించి. చిన్న శిశువుని, ఆ తూర్పు పక్కన జ్ఞానులు వచ్చి ఆ శిశువుని, ఆ బాలుని మేము పూజిస్తాము. ఎవరిని చూశారు? తల్లి అయినా మరియను చూశారు, బాలుని చూశారు, కానీ తల్లిని పూజిలా. ఎవరిని పూజిస్తున్నారండి? తల్లికి పుట్టిన శిశువుని పూజిస్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పండి, పుట్టినప్పుడే క్రీస్తు ప్రభు ఎవరు? ఇప్పుడు చెప్పాలి మీరు. పుట్టినప్పుడే క్రీస్తు ప్రభు వారు ఎవరు చెప్పండి? రాజు. ఆయన ఎవరు చెప్పండి? రాజు. ఆయన రాజుగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో ఆయన పరుండ చేసినట్టుగా బైబిల్లో కింద వచ్చిన మనం చదువుకోగలుగుతాం ప్రేమేంటి అనమాట. అందువల్ల తూర్పు పక్క జ్ఞానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాము, తూర్పు పక్క నక్షత్రం ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. మొత్తం ఎన్నైనా ఇప్పుడు 5 అయినాయి అనుకుంటా. నక్షత్రము 1, తూర్పు పక్క జ్ఞానులు ఉన్నారు 1, 2 అవి 3. మొత్తం ఎన్నైనాయి ఇప్పుడు? మరి 4 అందరూ ఎవరు?
అయ్యా నేను అక్కడ 2 ఉన్నాయని చెప్పానుగా. తూర్పు పక్క ఉన్న జ్ఞానులు. తూర్పు పక్క నుంచి ఎవరు వెళ్ళారు? మొదటిది 29వ అధ్యాయము, రెండోది 2వ అధ్యాయం ఏదేను వనము. తర్వాత 13వ అధ్యాయంలో లోతు తూర్పు పక్క బయలుదేరి వెళ్ళాడు 3. తర్వాత 4ది తూర్పు పక్కున్న జ్ఞానులు, 5ది తూర్పు పక్కున్న నక్షత్రము. 2 అని చెప్పే కదా. మొత్తం 5 అయినాయి. ఇప్పుడు తూర్పు పక్కున్న నక్షత్రాన్ని చూసుకుంటా వచ్చారట వారు. అంతేకాదు, వచ్చిన వారు రాజును పూజించకుండా, హేరోదు రాజును పూజించకుండా చిన్న బాలుని ఏం చేస్తున్నాడంట? పూజిస్తున్నారు. ఆయన చూశారు, సాగిలపడ్డారు, పూజిస్తున్నారు. రెండేది ఏం చేస్తున్నారంట? వారు బంగారం తీసుకుని వచ్చి ఆయన దగ్గర సమర్పిస్తున్నారంట. అంటే సాగిలు పడుతున్నారు, సమర్పిస్తున్నారు. ఈ మాటలన్నీ దేనికి సూచనంటే ఆరాధనకు సూచన. అంటే జ్ఞానం కలిగిన వారు అందరూ ఎక్కడికి వచ్చారంటే బాలుడి దగ్గరికి వచ్చి సాష్టాంగపడి, సాగిలపడి, నమస్కారం చేసి ఆయన దగ్గర పూజ పునస్కారాలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం కలిగిన వారు క్రీస్తు ప్రభుని నమ్ముకోవాలి. ఎవరికైనా జ్ఞానం ఉంటే వారు ఎవరిని నమ్ముకోవాలి చెప్పండి? యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభువు లేని వాడిని ఏమంటారో తెలుసా? లోకాసు వార్తలు అంటారు కదా. లోకాసు వార్తలో యేసు ప్రభు నమ్మని వాడిని ఏమంటామండి? నీకు మేడ మిద్దెలున్నా నీవు ప్రభుని చూడలేవు, నీకు కలిమి బలము ఉన్నా నీవు ప్రభుని చూడలేవు. పాడరా పదో పాట, నీకు రాది పాట? ఎలాంటి వాడివైనా, నువ్వెంత గనుడవైనా, ఈ పాటలు నేర్చుకోండి, బాగుపడతారు. ఎంతసేపు టిక్కు 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 కొట్టే పాటలు కాదు మనకు కావాల్సింది. పాటలో ఉన్న అర్థాలు, అర్థాల్లో ఉన్న లేఖనము, లేఖనంలో ఉన్న సత్యం, సత్యంలో ఉన్న అర్థం. నీకు మేడి మిద్యలున్నా, నీకు అందసండాలున్నా, నీకు ధనమున్నా, ధాన్యమున్నా, నీకు బలగమున్నా, బంధమున్నా, అందమున్నా, సందమున్నా, యేసు ప్రభు లేకపోతే నీ జీవితము సున్నా. తూర్పు పక్కున్న జ్ఞానులు వచ్చారు, తూర్పు పక్కున్న జ్ఞానులు వచ్చారు. రాజును పూజించడం లే. ఎవరిని పూజిస్తున్నారంట? రాజుగా పుట్టాడే క్రీస్తు ప్రభు బాలుడైన యేసు నాథుడిని పూజిస్తున్నారంట. యేసు నాథుడిని సాగిలపడుతున్నారు తూర్పు పక్క ఉంచిన జ్ఞానులు. ఎంత జ్ఞానమో చూడండి వారికి. తూర్పు పక్కున్న జ్ఞానులే యేసు ప్రభుని నమ్ముకొని చిన్న బాలుడిగా ఉంటాకు పూజించడానికి వస్తే మన జ్ఞానం అంతా వారికంటే మన జ్ఞానం అంత పెద్దదా? తూర్పు పక్కున్న జ్ఞానుల కంటే మన జ్ఞానం పెద్దదా? వారే వచ్చి యేసు ప్రభు దగ్గర సాగిలపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 5 సంగతులు అయిపోయాయి. 6 చూద్దాం, చూడండి. 6 చూద్దాం. సంఖ్యాకాండం 2వ అధ్యాయం. సంఖ్యాకాండం 2వ అధ్యాయము వచనం 3. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 3వ వచనము. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున తన సేనల చొప్పున దిగవలెను. చాలు. ఇప్పుడు మనకు కావలసిన మాట వచ్చింది. తూర్పు అనేది ఏం చూపిస్తుందో మనకి ఇప్పుడు చెప్పండి. తూర్పు 3వ వచనం మధ్యమయ్యా. అది తూర్పు పక్క ఎవరంట ఉదయించేది? సూర్యుడు. అర్థమైందా? ఇప్పుడు సూర్యుడు ఏ పక్క పొడుచుడండి? తూర్పు పక్క. మీరు ఎటు వెళ్ళినా దిక్కులు తెలుసుకోవాలంటే ఏ దిక్కును బట్టి తెలుసుకుంటారు? ముందు దిక్కులు తెలియాలంటే ముందు ఏ దిక్కును చూసి తర్వాత దిక్కులు చెప్తారు అంటున్నా నేను. సూర్యుడు ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ ఏమొచ్చి చెప్పండి? తూర్పు. ఇప్పుడు చెప్పండి, సూర్యుడు దేవుడు ఎటు పెట్టాడండి? తూర్పు దిక్కున. తూర్పు ముందు చెప్తాము, ఆ తర్వాత తూర్పుకి ఆపోజిట్ చెప్పండి పరమట, తర్వాత ఉత్తరము, తర్వాత దక్షిణం. ముందు తూర్పే వస్తుంది కదా. అందుకనే తూర్పే పక్క ఉందంటే సూర్యుడు ఏ పక్క ఉన్నాడంటే తూర్పు పక్క ఉన్నాడు. సూర్యుడు తూర్పు పక్క ఉన్నాడు.
ఇప్పుడు ఈ నడిచిన వారందరూ ఎందుకు నడిచారు? యాకోబు తూర్పు పక్క ఎందుకు వెళ్ళాడు? తూర్పు పక్క ఉన్న జ్ఞానులు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? లోతు తూర్పు పక్కకి ఎందుకు వెళ్ళాడు? ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ధ్యానం చేయడానికి సమయం కాదు కనుక సింపుల్ గా ఒక్కొక్క మాట మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. తర్వాత ఎక్కువగా నేను ధ్యానం చేయట్లేదు ప్రియమైన దేవుని బిడ్డ. తర్వాత వీటిని ఒక్కొక్కటి మనము మళ్ళీ ధ్యానం చేసుకుందాం. చూడండి, తూర్పు పక్క 6ది ఏముంది? సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యుడు తూర్పు పక్క ఉదయిస్తున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు రాత్రి అండి. అమెరికాలో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు టైం ఎంత? మించు ఒక 5 నిమిషాలు తక్కువగా 1 గంట. అమెరికాలో ఇప్పుడు టైం ఎంత? నైట్ ఇక్కడ మనకు పొగులు 1 గంట అన్నా, నైట్ ఇంచుమించు 3:30. అంటే సూర్యుడు అమెరికాలో కూడా అగపడుతున్నాడా? చెప్పండి. అమెరికాలో పొద్దున్న లేవగానే సూర్యుడు అగపడుతుందా లేదా? అది ఇప్పుడు అగపడుతున్నది కదా నేను అంటుంది. ఆస్ట్రేలియా దేశానికి అమెరికా దేశానికి సమయం తేడా ఉంది. ఆ తర్వాత అమెరికాకి ఇండియాకి సమయం తేడా ఉంది. దుబాయ్కి ఇండియాకి సమయము తేడా ఉంది. అన్ని చోట్ల సూర్యుడు ఎటుపక్క వస్తున్నాడు చెప్పాలి. అది నేను చెప్పాలనుకున్నా. అన్ని దేశాలలో కూడా సమయం మారుతుండగానే సూర్యుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పండి? తూర్పు నుంచి వస్తున్నాడు. తూర్పు నుంచే వారికి కూడా లెక్కలు కట్టుకుంటున్నారు. తూర్పు, పరమట, ఉత్తరం, దక్షిణం. అలాగైతే తూర్పు పక్క యేసు ప్రభు ఏం పెట్టాడంటే సూర్యుడిని పెట్టాడు. సూర్యుడిని తూర్పు పక్క పెట్టాడు. ఎన్నేదమ్మా? 6, 5? 6. అది రైట్, కరెక్ట్. దానియేలు గ్రంథం. సమయం అయిపోతా ఉంది. నేను సింపుల్ గా చెప్తున్నా, సమయం ఏమో వెళ్ళిపోతా ఉంది. ఆ వాచి ఏమనేది కాసేపు ఆపరాదు, చేపెట్టాడు ఇటు ఆపడానికి లేదంట. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైన నిన్వాని పగలరో, వరదూత లైన నిన్వరదూత లైన నిన్వరదూత పరిశుద్ధ జన కూడా, పరిశుద్ధ జన కూడా నిరూపమ బలముతి, నిరూపమ బలముతి, నిరూపమ బలముతి, నిరూపమ బలముతి, నీతి ప్రభావ, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత సైనా నిన్వాని పగలరో. మంచిది. 7ది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాపకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊని తన ఇంటి పైనున్న కిటికీలు యెరూషలేము తట్టు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చింది. ఇక్కడ దానియేలు గ్రంథములో ఆయనకు అలవాటు ఏంటంటే గదిలోకి వెళ్ళటము, తలుపులు తీయటము, తలుపులు తీసిన తర్వాత అక్కడ మోకాళ్ళు ఉండటము, ఆ గదిలో ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేయించుండేను. ఆయన అలవాటు అది. ఎవరు అలవాటు? దానియేలు అలవాటు. ఏం అలవాటు? దానియేలు అలవాటు త్వరగా చెప్పండి. ప్రార్థన చేసుకునే అలవాటు. ఎక్కడికి వెళ్ళి? గదిలోకి వెళ్ళి కిటికీలు తీసే అలవాటు.
కిటికీలు తీస్తే ఏం మగపడుతుందంటే యెరూషలేము మగపడుతుంది. యెరూషలేము ఎక్కడుందంటే తూర్పు పక్క ఉంది. యెరూషలేము ఎటు పక్క ఉంది? తూర్పు పక్క ఉంది. 7 రాసుకోవాలి. యెరూషలేము తూర్పు పక్క ఉంది. యెరూషలేము కిటికీలు తెరవడం కారణం ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అని దానియేలు తెలుసుకొని తన గదిలో కిటికీలు తెరవకుండా ప్రార్థన చేసిన వాడు కాదు. ఎప్పుడు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినవాడు. అంటే ప్రార్థన చేసేది కూడా యెరూషలేము తూర్పు పక్క ఉందంటే తూర్పు పక్క కూర్చొని ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తూర్పు పక్క దానియేలు కిటికీలు తెరిచి మేడ గదికెక్కి అక్కడ యెరూషలేము వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాడు. అలాగైతే తూర్పు పక్క యెరూషలేము ఉంది. 7 తూర్పు పక్క ఏముంది? యెరూషలేము ఉంది. స్థానిక సంఘం అంటే ఆనాడున్నటి దావీదు, ఆనాడున్నటి సొలొమోను కట్టిన మందిరము తూర్పులో కట్టినట్టుగా మనం చూస్తున్నాం. యెరూషలేము అంటే సంఘం, మందిరం కూడా అక్కడ మందిరము తూర్పు పక్క కట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఈ మాట కూడా మనం పదవచనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము ఎటు పక్క ఉందో చెప్తాను. అందువల్ల కిటికీలు కూడా ఇటు పక్క ఉన్నాయంటే దానియేలు కిటికీలు కూడా తూర్పు పక్కే ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దానియేలు గదికున్న కిటికీలు ఎట్లున్నాయంట? తూర్పు పక్కకి. ఇప్పుడు చెప్పండి, ఇల్లు కట్టుకునే వారు ఎవరు కూడా, ఇల్లు కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, గుమ్మం ఎట్టి పెడతారయ్యా? తూర్పు గుమ్మం. కిటికీలు ఎట్టి పెడతారు? ఎక్కువగా తూర్పే. కిటికీలు పెట్టినా గుమ్మాలు పెట్టినా ఎక్కువగా తూర్పు పెడతాం. ఎందుకు పెడతామంటే తూర్పున సూర్యుడు ఏం చేస్తాడంట? ఉదయిస్తాడు. అంటే తలుపు తెరవంగంలోనే ఆ సూర్య కిరణాలు ఏం చేయాలి చెప్పండి? ఇంటిలో పడాలి. ఇంటిలో ఏమంటే తెలుసా? మనకు తెలియకుండానే చిన్న చిన్న పురుగులు ఉంటాయి. చిన్న పురుగులు ఉంటాయి, మనకు తెలియదు కానీ ఇళ్లలో ఉంటాయి. ఆ ఎండ రై వచ్చి ఇంటిలో పడింది అనుకోండి, ఆ పురుగులన్నీ ఆ ఎండ రైకి ఏమైపోతాయి? చచ్చిపోతాయి. మనిషికి ఆరోగ్యంగా ఉంటారు. అందుకని తూర్పు పక్క ఏం పెడతారండి? కిటికీలు పెడతారు. తూర్పు పక్క ఏం పెడతారు? డోర్లు పెడతారు. ఈ సైన్సిస్ట్ గా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అలాగైతే తూర్పు పక్క యెరూషలేములో దానియేలు ఆ కిటికీలు పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. తూర్పు పక్క యెరూషలేము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 7 సంగతులు చెప్పేసాయి ఇప్పుడు నేను త్వరగా. మొదటిది చెప్పండి. 1, యాకోబు అక్కడి నుంచి లేచి ఎక్కడికి వెళ్ళాడంట? తూర్పు పక్కకి వెళ్ళాడు. 2, ఏదేను తోట ఏడుంది? తూర్పులో ఉంది. 3, లోతు అక్కడి నుంచి బయలుదేరి తూర్పు పక్కకి వెళ్ళాను. తర్వాత తూర్పు పక్క ఏముంది? ఇక మనకు అర్థమైపోతుంది. సుధో పట్టణం ఎటుంది చెప్పండి? తూర్పు పక్క. తర్వాత 4, జ్ఞానులు అనేవారు ఎక్కడున్నారు? తూర్పు పక్క ఉన్నారు. తర్వాత నక్షత్రం ఎటుంది? తూర్పు ఉంది. తర్వాత సూర్యుడు ఎక్కడున్నాడు? తూర్పు ఉన్నాడు. యెరూషలేము ఎటు సైడ్ ఉంది? తూర్పు. యెరూషలేములో కట్టిన మందిరం ఎటు సైడ్ ఉంది? తూర్పు. ఈ తూర్పు గురించి ఇంచుమించు 7 సంగతులు మనం నేర్చుకున్నాం ఈ పాఠంలో. 7 సంగతులు మన హృదయాల్లో భద్రతపరుచుకుందాం. ఇంకా చాలా సంగతులు తూర్పు గురించి ఉన్నాయి. దేవుని చిత్తం అయితే దేవుడు ఉంటే, దేవుడు అంటే మనం ఉంటే, దేవుడు ఉంటే కాదు, మనం ఉంటే, దేవుడు రాకపోతే మళ్ళీ ఆదివారం కలుసుకుందాం. ఒకవేళ మనం దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోదాం. ఉంటారా ఎవరన్నా పిలిచినప్పుడు? మేము రామండి కొద్దిగా పని ఉంది అనరా? వత్తరా దారా? యేసయ్యని పూల తోట పుష్పింపలేదెందు చేత, యేసయ్యని పూల తోట పుష్పింపలేదెందు చేత, రకరకాల ఇత్తనాలు, రకరకాల ఇత్తనాలు భూమి మీద చల్లినావు, మోములేసిన చిగురాకులేసిన, మోములేసిన చిగురాకులేసిన పూలెందుకు పుయ్యలేదు, ఫలమెందుకు పండలేదు, పూలెందుకు పుయ్యలేదు, ఫలమెందుకు పండలేదు, యేసయ్యని పూల
అసలే నిన్ను చేత. యేసయ్య పూల తోట ఏంటో తెలుసా? దేవుడు స్వర్గం నుంచి సంపాదించిన సంఘం. సంఘములో విత్తనాలు పడుతూ ఉన్నాయి. ఏ విత్తనాలు? ఈ వాక్యం అనే విత్తనాలు. వాక్యం అనే విత్తనాలు చల్లుతూ ఉంటాడుగా. ఆ విత్తనాలు ఎక్కడ పడాలండి? ఆ విత్తనాలు హృదయాల్లో పడాలి. అది మువ్వు వెయ్యాలి, అది పువ్వు పొయ్యాలి. పువ్వు నుంచి ఏం రావాలి? కాయ రావాలి. ఆకలి తీర్చాలి. యేసయ్య ఆకలి తీర్చాలి. యేసయ్య ఆకలి కొని వచ్చాడు కదా. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు కదా. ఆకలితో ప్రయాసపడి వచ్చాడు కదా. అంజూరపు చెట్టుగా తలకాయ పైకెత్తి చూశాడు కదా. పైకెత్తి చూసినప్పుడు ఏమి లేదంట. ఆకులు ఉన్నాయి, చెట్టు ఉంది, ఏర్లు ఉన్నాయి, కానీ ఏమి లేదంట. పండు లేదు. తినడానికి పండు లేని చెట్టుల్లాగా ఉన్నామా? ఫలించే చెట్టుల్లాగా ఉన్నామా? మనం ఫలించే వారిమైతే దేవుని ఆకలి తీర్చే వారిగా ఉండాలి. ఒక పాపి రక్షించబట్టమే ఆయన ఆకలి తీరుతుంది. అలాంటి ఆకలి మనం తీర్చే వారిగా ఉండాలి. తీర్చే వారిగా ఉండాలంటే మనలో ఏముండాలి? వాక్యము మన హృదయంలో భద్రతపరుచుకోవాలి. తూర్పు పక్క ఉన్నంటి సంగతులను 7 సంగతులు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేశాం. వాటిని నెవరు వేద్దాం, ఫలిద్దాం, మన దేవునికి మహిమ తీసుకురావాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్న దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మీ వందనాలు. ఈ నూతన దినములో నాయన, ఈ ప్రభు దినములో తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చావు. మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె దగ్గర, మీ రక్తానికి సూచనగా ఉన్న పాత్ర దగ్గర మేమందరము లేవలే మొక్కలుగా కూర్చొని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మీరు ఇచ్చిన భాగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎక్కడ 2, 3 నా పేరట కూడుకొని ఉంటారు, అటువారి మధ్యలో నేను కూడా ఉంటానని సెలవిచ్చావయ్యా. మీకు వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు లేకపోతే మేము లేము నాయన. నువ్వే మాకు దిక్కు, నువ్వే మా రాజు, మీరే మాకు పూజనీయుడు, మీరే మాకు ఆరాధికుడు, మీరే మా దైవము, మీరే మా గురు, మీరే మాకు అన్నిటికీ సరిపోయినట్టి అధికారి అయినందుకు మీకు వందనాలు. మీ పాదాల చెంత మేమందరము చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం, గణపరిచే భాగ్యం ఇచ్చాము. మీకు వందనాలు. చెదిరి ఎవరి గృహాలకు వారు వెళుతున్నాం నాన్న. ఎవరి గృహాలకు వారిని చేర్చండి. కొంత రెస్ట్ తీసుకొని మీ చిత్తమైతే రాత్రికాలం బైబిల్ స్టడీకి మమ్మల్ని సిద్ధపరచమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని. కొంతమంది రాలేకపోయారు తండ్రి, దయతో వారిని కూడా మీరు క్షమించండి నాయన. ఆదివారం వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారి ఉద్యోగాల్లో సమస్యలు రాకుండా, వారి పనుల్లో సమస్యలు రాకుండా, బంధుమిత్రులు ఆదివారం వచ్చి ఇళ్ల దగ్గర ఆగిపోకుండా వీటన్నిటిని మీరు సరిచేయండి నాయన. మీ పాదాల దగ్గరికి వచ్చి మిమ్మల్ని పూజించే భాగ్యం, ఆరాధించే భాగ్యం దయచేయండి. ఆనాడు తూర్పు పక్కన్న జ్ఞానులు మీ దగ్గరికి వచ్చారు నాయన. మిమ్మల్ని చూశారయ్యా, మీ దగ్గర సాగిలపడ్డారు, మీ దగ్గర నమస్కారం చేశారు, మిమ్మల్ని పూజించి గణపరిచారు తండ్రి. అవును నాయన, రక్షించబడిన ప్రతి విశ్వాసి మీ దగ్గరికి రావాలి, మిమ్మల్నే చూడాలి, మిమ్మల్నే పూజించాలి, మిమ్మల్నే ఆరాధించాలి, మిమ్మల్నే కనపరచాలయ్యా. అలాంటి స్థితి మాకు కూడా దయచేయమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఎవరి గృహాలకు అని పంపించమని, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన శక్తి కలిగిన, జీవం కలిగిన యేసు ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.